పరిశ్రమలో ప్రధాన కారణాలు అంటే ప్రధానంగా ఈ 5 కారణాలు ఇక్కడ ప్రచురితమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే మరికొన్ని అంశాలు ఉన్నాయి. ఇక్కడ జల అవార్డులో తెలంగాణ టాప్లో ఉంది. కేంద్ర అవార్డుల్లో తొలి ర్యాంకు సాధించినటువంటి హవా ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్రాలకు అవార్డులు ప్రధానం. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా జల అవార్డులో వచ్చినటువంటి సందర్భం, ఎందుకంటే చాలా కీలకంగా పనిచేస్తున్నారు. అక్కడ ఆదిలాబాద్ నుంచి కొన్ని ప్రాంతాలు ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అక్కడ రాజశిష అవార్డు అందుకున్నారు కలెక్టర్గా. సో ఆయన అలాగే దాంతోపాటుగా అభినవ్ ఇంకో కలెక్టర్ ఇద్దరు కూడా అందుకున్నటువంటి సందర్భం ఉంది, నేను మనం చూసాం. అలాగే 2015-2016 గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ షాక్. 10 ఏళ్ల క్రితం నిర్వహించినటువంటి గ్రూప్ 2 పరీక్ష రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చిందని చెప్పవచ్చు. హైకోర్టు ఆదేశాలు టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని అసహనాన్ని వ్యక్తం చేస్తూ పునర్మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్కి ఆదేశాలు ఇచ్చారు. ఏవైతే ఓఎంఆర్ షీట్స్ ఉన్నాయో సో దాంట్లో కొన్ని అవకతవకలు జరిగాయి. మరొకసారి పరిశీలించిన తర్వాత ఏవైతే ఎగ్జామ్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో సో మళ్ళీ నిర్వహించాలని చెప్పడం ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు కోటి ఆశలతో ఉంటారు. ఎప్పుడు ఎగ్జామ్స్ అవ్వటం, గతంలో చూసినటువంటి పేపర్ లీకేజీలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భం. ఇది 10 ఏళ్ల క్రితం నిర్వహించినటువంటి ఎగ్జామ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి అంశం. తాజాగా తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీని మీద ముందుకు మళ్ళీ వెళ్ళబోతున్నారు, ఇవన్నీ చూడాల్సిన అంశాలు. మరొక అంశం చూసుకుంటే ఇక్కడ పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్లో రోల్ మోడల్గా తెలంగాణ ఉండబోతుందని ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ ఏటా 10 లక్షల మంది యువతకు ఏఐపై శిక్షణ ఇస్తున్నాం. మా దృష్టిలో టెక్నాలజీ అంటే ఒక సమానత్వ సాధనం. అలాగే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇతర రాష్ట్రాలకు బెంచ్ మార్కు. మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు ఇందాక మనం మాట్లాడుకున్న టెక్నికల్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు శ్రీధర్ బాబు అని చెప్తున్నటువంటి అంశాలు చాలా కీలకంగా. ప్రతి ఏటా 10 లక్షల మంది యువతకు ఏఐ, ఇప్పుడు ఏఐ అనేది ఫ్యూచర్ ట్రెండ్గా ఉన్నటువంటి ఫ్యూచర్ టెక్నాలజీలో ఇప్పుడు మనం ఏమైనా ముందు హైలో ఉందంటే ఏఐ ఉంది. సో ఏఐ అన్ని రంగాల్లోకి వస్తుంది, నాట్ ఓన్లీ పరిశ్రమలు లేకపోతే ఇక్కడ కాదు. సో వైద్య రంగంలో, విద్యారంగంలో ప్రతి శాఖలో కూడా ఏఐని వాడుకుంటున్నాం. మొన్న టీటీడీ లాంటి అక్కడ కూడా వాడుకుంటామని చెప్పడం. సో ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో దాంట్లో 10 లక్షల మందికి యువతకు శిక్షణ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. అలాగే మా దృష్టిలో టెక్నాలజీ అంటే ఒక సమానత్వ సాధనం. అంటే టెక్నాలజీ సమానత్వ సాధనం అంటే మనతో పాటు సమానంగా దాంతో పాటు మనం ట్రావెల్ చేయాలని చెప్పడం. అలాగే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇతర రాష్ట్రాలకు బెంచ్ మార్కుగా ఉండబోతుంది తెలంగాణ అనే అంశంతో పాటు మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్ ప్రారంభోత్సవంలో ఆయన చేశారు. అందులో హాయ్ అని పెడితే మీ సేవలో మనకి ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే సమస్యకు సంబంధించినటువంటి రిప్లై రావటం, సో అక్కడ స్పందించడం అనేది జరుగుతుంది. అందులో హాయ్ అని చెప్పడం ఆయన కొన్ని నెంబర్లు కూడా ప్రచురించారు. సో అక్కడ ఏంటంటే ఒక నూతన ఆవిష్కరణలతో ముందుకు వెళుతుంది. అంటే ప్రజలకు మరింత చేరువవ్వాలి. ప్రజాప్రభుత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగానే ముందుకు వెళుతుంది. నిన్న ఐటీలో ఏవైతే అభివృద్ధి సాధిస్తున్నామో ప్రజలకు చేరువవటంలో అంటే మీ సేవ అంటే మీకోసం సర్వీస్ చేయడానికి సర్వీసెస్ ఆఫ్ వాట్సాప్ స్టార్ట్ చేసినటువంటి సందర్భం. అందులో హాయ్ పెడితే వెంటనే మనకి రిప్లై వస్తుంది, మనకి సమస్య ఏంటి అన్నటువంటి అంశాలు కూడా పూర్తిగా ఉన్నటువంటి క్యాల్కులేషన్స్ అది కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకొక వార్త చాలా కీలకంగా కనిపిస్తుంది. సింగపూర్లో టోక్యో, న్యూయార్క్ మా పోటీ తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యమని చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యం. గ్లోబల్ సిటీ మనం అందాక మాట్లాడుకున్నాం. ఆయన కృతనిశ్చయంతో ముందుకు వెళుతున్నారు. దేశానికి మోదీ భడేబాయ్, రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. గుజరాత్కు మోదీ ఇచ్చినటువంటి సహకారాన్ని మేము కూడా కోరుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పడం. ఎందుకంటే గుజరాత్లో 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మోదీ ఎంత అభివృద్ధి చేశారో అక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చిన పరిశ్రమలు కానీ లేకపోతే అభివృద్ధి చేసినటువంటి రంగాలు చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. సో అలాంటి ఒక సహకారం కావాలని ముఖ్యమంత్రి కోరారు. దాంతోపాటుగా బడేభాయ్, గతంలో కూడా చోటాభాయ్ బడేభాయ్ ఈ అంశాలు రాజకీయంగా మార్చారు. ఏంటంటే పెద్దన్న పాత్ర పోషిస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా, అక్కడ కేంద్రంలో ఎవరున్నా కూడా వారు బడేభాయ్ అవుతారన్నటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి చెప్పడం మరొకసారి అది మళ్ళీ చెప్పినటువంటి సందర్భం. మెట్రో, త్రిపుల్ ఆర్, మూసీ అభివృద్ధికి